Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. యాభై 100 200 500 సరే తక్కిన తర్వాత ఇస్తాను తిప్పు వీల్లేదు 5 వేయాలి ఇస్తాను తిప్పు వీల్లేదు ఎవరినైనా గ్యారంటీ ఇవ్వమను రామయ్య గారు చూడండి నాకు ఆటోకి 300 తక్కువైంది మీరు హామీ ఉంటారని ఒక్క మాట చెప్తే చలపతి ఎందుకు నాయనా మీకు ఈ ఆటలు ఆస్తంతా నాశనం చేశావు తలమునిగా అప్పులు చేశావు ఉండటానికి ఇల్లైనా లేకుండా చేసుకున్నావే ఇంకనైనా ఈ పేకటం అనేకూడదు ఇక తప్పకుండా మానేస్తానండి ఈ ఒక్కసారికి సహాయం చేయండి సరేలే కానివయ్యా నేను ఇస్తాలే సరేలేండి పంచ్ ఏమండి జీవితం అంతా ఇంతేనా? రాత్రి గోడ పేకాట అయితే సంసారం గతి ఏం కాదు. ఒక్కగానొక్క బిడ్డరవి వాడి భవిష్యత్తు ఏం కావాలి? నిద్రపోతున్నాడు. గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్ళినాను. ఏమండి అప్పుడే బయలుదేరుతున్నారా? ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని కూర్చున్నట్టున్నారు. రాత్రి అసలు నిద్రే పట్టుండదు. లేదు పార్వతి, ఇవాళ ఒక పెద్ద గజాటగాడితో పేకాడబోతున్నా. నాకు జయం కలగాలని మనసారా దీవించుకుంటా. ఇంతలా శుభకార్యానికి నా దీవెన కావాలా? నా మాట వినండి. ఈ చూతపు బ్రతుకు మనకి వద్దండి. ఆస్తి అంతా పోయింది. ఇక మిగిలిన దానితో నేను ఎక్కడికైనా పోయి గౌరవంగా బ్రతుకుదా. చూడు పార్వతి, ఈ ఒక్కరోజు నన్ను ఆశీర్వదించి పంపు. ఉన్నప్పులన్నీ తీర్చి పారేస్తాను. ఇల్లు కూడా నిలబెడతాను. ఏమోనండి, భవిష్యత్తు తలుచుకుంటే నాకెందుకు భయంగా ఉంది. ఏం భయం లేదు పార్వతి, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు మన అదృష్టానికి ఏం భంగం లేదు. అందుకేగా నిన్ను ఇందులో భద్రంగా దాచుకున్నాను. పార్వతి తప్పు, వస్తాను. చూపించు. 3 years. ఏం చలపతి, కుమార్ అంటే ఏమనుకున్నావు? గజ ఆటగాడు. అవును. ఏమిటా ఇది?
ఫోన్ చేసింది నువ్వేనా? నేనే సార్. ఎవరు చంపింది? చలపతి సార్. సార్, మీ తమ్ముడు గారు సార్. మీరా రండి, కూర్చోండి. అమ్మా, క్లబ్లో చీట్లపై కాడుతూ నీ భర్త నా తమ్ముణ్ణి ఖూనీ చేశాడు. కూలీ చేశారా? ఇదిగో నీ భర్త కోటు గడియాడు. ఏంటండి ఇదంతా? తప్పించుకు పారిపోతూ నీ భర్త రైలు కింద పడి మరణించాడు. మనకు దిక్కేవరు నాయన? అధైర్య పడకమ్మా, దిక్కులేని వారికి దేవుడే ఉన్నాడమ్మా దిక్కు. రండమ్మా, మీకు ఇల్లు అది ఏర్పాటు చేశాను. నర్సింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇదిగో తీసుకోండి. బాబాయ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. బొంబాయిలో మనం చేసిన దోపిడీ మోస్ట్ సక్సెస్ఫుల్. సిఐడి రవి ఎంత గింజుకున్నా మన వాళ్ళల్లో ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారు. గుప్త చేతులతో తిరిగి వస్తున్నారు. హలో, ఎవరు? నేనండి, చెంచల్. ఓ, ఏమిటి విశేషాలు? సిఐడి రవికి కొన్ని ముఖ్యమైన కాగితాలు మనకు సంబంధించినవి దొరికినాయట. ఈవేళ ప్లేన్ లో వస్తున్నాడు. నిజంగానా? నిజంగా. సరే. దోపిడీ ముఠా ఇక్కడే ఉన్నట్లు రవికి ఆచూకీ తెలిసిందట. మనల్ని పట్టుకోవటానికి అతను బొంబాయి నుంచి ప్లేన్ లో దిగుతున్నాడు. అలాగా? వాణ్ణి దోవలోనే హతమార్చి ఆ కాగితాలు కాజేస్తాను. జాగ్రత్త, నేర్పుతో కాని పని. అలాగే. అరే వస్తున్నారే, దయచేయండి దయచేయండి. ఎవరు నువ్వు? సంగీత సాగర, హరికథా కేసరి, టైగర్ వ్యాఘ్నేశ్వర భాగవతార్. హరికథలు చెప్తాను. అయితే నాకేం పని? నాకు హరికథలు చెప్తావా? మీకెందుకండి హరికథ? నాకంటే చెప్తాను. నేనుండేది మీ ఇంట్లోనే. ఆ? అవును, మీరు మేడపైన ఉంటున్నారు, నేను కింది పోర్షన్లో ఉంటున్నాను. అయితే నువ్వు నన్ను ఎరుగుతావన్నమాట. కరెక్టే. మీ పేరు చెంచల, డిఎస్పీ ఆఫీస్ లో టైపిస్టు, స్పీడ్ 90, అమ్మా నాన్న లేరు, ఎత్తు 5'2", వయసు 18, పెళ్లి కాలేదు. నువ్వు సిఐడి లాగా ఉన్నావా? చచ్చా, నేను ఒట్టి భాగవతానేనండి. అయితే నా సంగతి అంతా నీకెలా తెలుసు? అదేంటండి, ఇద్దరం ఒక ఇంట్లోనే ఉంటున్నాం, ఆ మాత్రం తెలీదు. నమస్కారం. నమస్కారం. అప్పుడప్పుడు దయచేస్తుండండి మా ఇంటికి. అలాగే. మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటమ్మా శుభవార్త? మా అబ్బాయి రవి బొంబాయి నుంచి వస్తున్నాడు. హలో, సూపంటి గారా? నమస్కారం అండి. నేను ఇన్స్పెక్టర్ రవిని మాట్లాడుతున్నాను. మీరు నా కోసం కారు పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. కారా? నేను పంపించలేదే. ఏంటి, కారు పంపించలేదా? అదే మరే లేదులేండి. నమస్కారం, థ్యాంక్స్. సార్, లగేజీ కారులో పెట్టాను. సరే,
మిస్టర్ రవి. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి. వెంటనే నిన్ను లాకప్లో ఉంచాను. 122 ఇతన్ని లాకప్లో ఉంచండి. థ్యాంక్ యూ. అమ్మా రవి, అమ్మా రవి, నీకోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి. నేను తానొచ్చా, నేను ఎప్పుడు వచ్చి ఉండాలి? ప్లేన్ రైట్ టైంకే వచ్చిందమ్మా. కానీ నేనే దారిలో చిక్కులో పడ్డాను. చిక్కులోనా? అవునమ్మా. ఎవరో దుండగులు నన్ను పట్టి బంధించడానికి పెద్ద కుట్ర బన్నారు. రవి, మరేం భయపడకమ్మా. వాళ్ళ కుట్ర తిప్పి వాళ్ళ ముఖాన్ని కొట్టి నేను వచ్చేశాను. పళ్ళ చెట్టుకే కదా నాయన రాళ్ల దెబ్బలు. మంచి వాళ్ళకే ఆపదలు వచ్చేది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ధర్మాన్ని కాపాడటం, నిజాన్ని నిరూపించడమే నా ఉద్యోగం. ఆపదలు రాకుండా ఎలా ఉంటాయమ్మా? రవి, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద పోలీస్ అధికారి. ఈనాటికి నా తపస్సు ఫలించింది. నాకెంతో గర్వంగా ఉంది. అదంతా నీ సెలవేనమ్మా. కాదు నాయన, ఇదంతా వారి సెలవ. రవి, ఈవేళ మీ నాన్నగారి తద్దినం. నువ్వు వస్తావో రావుని ఆందోళన పడ్డాను. నిన్నిలా చూసుకుని సంతోషించేందుకు మీ నాన్నగారు లేకుండా పోయారని బాధగా ఉంది. సంసారాన్ని, భార్యా బిడ్డని కూడా మర్చిపోయి తన జీవితాన్ని ఆహుతి చేసుకున్నారు. అటువంటి తండ్రిని చిన్నప్పుడే పోగొట్టుకున్నా. నేనంత పాపం చేశాను. కాదు నాయన, ఇదంతా నా దురదృష్టం. రవి, పెద్దవాళ్లంతా పోయిన తర్వాతనే మార్గదర్శకులవుతారు. మీ నాన్నగారి జీవితం చూసి ఇతరులెందరో తమ జీవితాలు చక్కదిద్దుకున్నారు. నువ్వు కూడా ఎల్లప్పుడూ మీ నాన్నని గుర్తుంచుకో. తప్పుడు దోవల్లో పడుకోకు. అమ్మా, నీకు ఆ భయమే అక్కర్లేదు. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి ఆ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకో. రవి! ఏమిటమ్మా? ఏం లేదు నాయన, నీ పితృభక్తికి ఆనందంతో కళ్ళు చెమ్మగిలినాయి, అంతే. రవి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటమ్మది? చెప్పమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నీతికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. నీ విధులను నిర్భయంగా నిర్వర్తించాలి. ప్రాణాల మీదకి వచ్చినా సరే వెనుకాడకూడదు. మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వు. అమ్మా, ప్రాణం పోయినా సరే నా విధి నిర్వహణలో నేను వెనుకంత వెయ్యను. అధర్మం, అవినీతి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే వాటిని నిర్భయంగా నిర్మూలిస్తాను. రవి, మాటల్లో పడి మర్చిపోయాను. ఏమిటమ్మా? మీ నాన్నగారికి ప్రియమైన పిండి వంటలు చేశాను. రానాయన. మన ప్లాన్ అంతా తలకిందులైంది బాబా. ఆ సిఐడి తను తప్పించుకోవడమే కాకుండా మన డ్రైవర్ని కూడా లాకప్లో పారేశాడు. సిగ్గు లేకుండా ఇంకా నాతో చెప్పుచావా? క్షమించండి బాబా. వాడిని పట్టి తీసుకొచ్చి మీ పాదాల ముందు పడవేయకపోతే నా పేరు ఉద్దండమే కాదు. చేసావులే ప్రతిజ్ఞ. మన విరోధి నీకంటే ఉద్దండు ఇప్పుడు అర్థమైంది. అరే, మన శిష్యుడు బోర్డు కూడా వేశాడే. సంగీత సాగర, హరికథ కేసర, టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవత. కదా హరికథ కేసర రీ అయితే కేసరా అని రాశాడే. ఉండేది ఒకటే మధ్య దాని కాస్త బాధపడిపోకు. పోతే పోతుంది వాడి మధ్యన. ఇది నాకు ఛాన్స్ రావట్లేదు. ఇలా బోర్డు మీద రాశారా? మీ పేరు సంగీత సాగర, హరికథ కేసరా. కేసరా కాదు, కేసరి. పర్వాలేదు, కేసరా సాగర అంటే ప్రాస బాగుంటుందని రాశా. అంటే అర్థం ఏంటో తెలుసురా నీకు? కేసరి అంటే సింహం, కేసరా అంటే వెంట్రుక. హరికథ వెంట్రుక బాగుంది. అయినా అది ఎవరికి అర్థమవుతుంది కానీ ముందు నా సంగతి తెలిసే గురు. ఏంటా నీ సంగతి? హరికథలో నాకు మధ్యలో వాయించే ఛాన్స్ ఎప్పుడు అని. వస్తుందిరా, వస్తుంది, తొందరపడదు. తొందర 3 నెలలైంది. నువ్వు హరికథ చెప్పింది లేదు, నేను మధ్యలో వాయించేది లేదు. పైగా నీళ్లు తోడిస్తున్నావు, ఒళ్ళు పట్టించుకోలేదు. క్యారియర్ తప్పిస్తున్నావు, నానా జాగ్రత్త చేస్తున్నావు. గురుసేవ చేస్తేనే విద్య రాదురా. వెనక రోజుల్లో గురుకులాలు అంటుండేవి. ఇలాగే ఉంటాయా?
నా ఇంట్లో తిండి వచ్చి మీకు చాకరీ చేయాలి. పెద్ద క్యారియర్ అయితే డబుల్ మీల్స్ కావచ్చు, ఉన్నది చిన్నది బేబీ క్యారియర్. సింగిల్ మీల్స్ అయినా కాదు ఆఫ్. గురు నా మాట విని ఇక ఈ అరికథలు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకో బాబు. ఏం ఉద్యోగం? ఏదైనా సరే. ఇదిగో నీకంటే మన మేడకి వచ్చిందే కొత్తగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అయ్యో చక్కగా పొద్దుట ఉద్యోగానికి వెళ్తుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది. అయితే నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు? ఉంది, చూస్తానే ఉన్నాగా. మరి సన్నాసి, మనం చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రహస్యం, అది అందరికీ తెలిసే ఉద్యోగం కాదు. అవునవును, జీతం వచ్చేలేని ఉద్యోగం. ఎవరు చెప్పారా నీకు జీతం లేదని? చూస్తున్నాగా 3 నెలల నుంచి ఒక్క తమ్మిడి. ఒరే, మన జీతం నెలలా వచ్చేది కాదురా, టైం పడుతుంది. మనం చేసే పని మెచ్చుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి రాస్తే అప్పుడు అందరూ చేరి మెచ్చుకుని ఒకేసారి బహుమానం ఇస్తారా. దాని జీతం అనరు. అట్టగా ఎంత ఉద్యోగం ఉంచుకుని ఈ హరికథా సాగరం, ఈ సంగీత సాగరం, ఇది అంతా ఎంత గురు? ఆ ఉద్యోగానికి ఇవన్నీ అవసరం. ఉద్యోగం అటువంటిది. రే, ఎవరు అనుమానించకుండా ఇది ఒక బుర్ఖా. ఈ పర్సన్ మీదేననుకుంటాను. థ్యాంక్ యూ. ఐ సీ. అయ్యి బాబాయ్, చాలా టైం అయింది. మా అవ్వ కోపడుతుంది. ఏ ఎల్బాడ్, బీ కేర్ఫుల్, డోంట్ వరీ. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. మీరు? నాది వ్యాపారమే. దాన్ని నా కాళ్ళు డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నాకు స్కూటర్ ఉంది. మళ్ళీ కలుసుకుందాం. వెరీ గుడ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అతనికి తెలియకుండా అతని స్కూటర్లో పెట్టు. జాగ్రత్త. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేదో మాయగా ఉంది. వసంత, ఎవరమ్మా ఇవన్నీ? అదే, ఇవన్నీ ఎవరివి అని నన్ను అడుగుతావేవే, నీకు తెలియాలి గాని. అవును తెలియాలి, కానీ తెలియదే. ఇదే స్కూటరు, ఇదే నెంబరు. నాది MSY, ఇది MSV. తెలిసిందావా? నా స్కూటర్ మారిపోయి. మరి ఈ స్కూటర్ ఎవరిది? అదే, అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు, అక్కడే 4 ఝాడించేసేదాన్ని. ఈ డ్రెస్ అది చూస్తే ఇదేదో మగ పురుగుదులా ఉందే. ఎవరి అతను? ఏమో, ఉండవా, అతని సంగతి నిమిషాల మీద తెలుస్తాను. అయ్యో జాగ్రత్తమ్మా. ఏం పర్వాలేదు. క్షమించండి, ఈ స్కూటర్ నాది. ఓహో, నీదా? అయితే ఏమిటి పని? కనబడ్డ స్కూటర్ అలా ఎత్తుకుపోవడమేనా? ఎన్నాళ్ళ నుంచి సాగిస్తున్నారు ఈ వ్యాపారం? పోలీసు రిపోర్ట్ చేస్తే మీరేమవుతారో తెలుసా? కాస్త తమాయించండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పమంటారా? ఏమిటది? అసలు ఈ ప్రశ్న అడగవలసింది నేను. ఎందుకమ్మా నా నోరు పారేసుకుంటావు? అమ్మా అవ్వా? ఓహో, మీ కంటికి నేను అవ్వలా కనిపిస్తున్నానా? మీరు అవ్వ కాదు, నేను బుజ్జాయి కాదు. ఆడవాళ్ళని అమ్మ అని పిలవడం మన సాంప్రదాయం. మేనర్స్ తెలియకుంటే సరే. ఓహో, సరే అయితే మీ పేరు ఏదో చెప్పండి. పేరుతోనే పిలుస్తారు, అవే మేనర్స్ అయితే. మిస్టర్, నా పేరుతో నీకెందుకు? ఏమిటి నీ ఉద్దేశం? ఎందుకు మళ్ళీ కరుస్తావు? ఏమిటి? నేనే కుక్కలా కరవడానికి? మర్యాద నేర్చుకోండి. నేనెవరినో తెలుసా? నాకు అనవసరం. మీరెవరో నాకు అంతకంటే అనవసరం. అయినా మీతో నాకు వాదన ఏమిటి? బ్రతికించారు. ఆలస్యంగానైనా బాగా గ్రహించారు. మిస్టర్, మీ స్కూటరు పొట్టి డొక్కు. దీని మీద ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా నడుములు విరిగిపోయింది. డబ్బా స్కూటర్. ఇది నీ స్కూటర్లోకి ఎలా వచ్చింది? అదే నాన్న చెప్పానుగా, ఆ స్కూటర్ మార్చేశాడే అతనే వేసి ఉంటాడు. నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురు అని అతనికి తెలుసా? అబ్బా, నాకేం తెలియదు నాన్న. ఆ విషయం అతనికి తెలుసో తెలీదో నాకెలా తెలుస్తుంది? అతను నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా. నేనే డబడబమని 4 దులిపేసి స్కూటర్ తెచ్చేశా. అది సరే, మనిషి చూడ్డానికి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాను నాన్న. మంచి ఛాయ, కోల ముఖం, నిలుగు మీసం, పొడిగాటి ముక్కు, పెద్ద కళ్ళు, మనిషి మంచి ఒడ్డు పొడుగు. ఏమ్మా, ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు. నేను అడిగింది అది కాదు, మనిషి చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని. నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏమిటి? అది నువ్వే కనుక్కోవాలి.
నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇది స్కూటర్లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానికా లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానికా? ఏం చెంచల రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా మేడకలు ఉన్న భాగవతారు కూడా సిఐడి అని నాకు అనుమానంగా ఉంది. మరి మన డ్రైవర్ని ఏం చేశారు? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. ఇంకేమైనా విశేషాలు ఉంటే వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు. అందుకోసమే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. గుడ్, వెళ్ళిరా. ఇది అబ్బాయి, ఇంకా ఎంత టైం పడుతుంది? అరగంట. అయ్యో బాబోయ్, ఇంకా అరగంట? అతనే ఏమిటండి మీరు పోట్లాడటానికి ఎవరు దొరకలా? మళ్ళీ నన్నే పిలిచారు? ఐఎమ్ సో సారీ. మీకు క్షమాపణ చెప్పుకుందామని. ఏమిటి పబ్లిక్ గా నడిరోడ్డు మీద ఆశ? అది కాదండి, నా స్కూటర్ రిపేర్ కి ఇచ్చాను, ఇంకా అరగంట పడుతుందట. అప్పుడు నన్నేం చేయమంటారు? అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్ళాలండి. దయచేసి మీ స్కూటర్ లో డ్రాప్ చేయండి. అబ్బాయి ఎందుకండి, చాలా ట్యాక్సీలు ఉంటాయి. ఏమండి, నా దగ్గర డబ్బు లేదండి, ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే ఏమీ లేదండి, నాది ఒట్టి డొక్కు స్కూటరు, ఎక్కితే మీ నడుములు గిడుములు ఏమైనా రిపేర్ అవుతాయేమోనని. అంటే ఏం పర్వాలేదండి, ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం. ఇదిగో అబ్బాయి, త్వరగా రెడీ చేయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. నో లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. అబ్బాయి టైం అయిందండి, వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి. మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని చూస్తే అసలు వదిలే పెట్టరు. మీ నాన్నగారు వదిలిపెట్టరా? రండి. రండి సార్, రండి. దయచేయండి, దయచేయండి కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏమి సార్, లేముందు మహా పెద్ద మనిషిలా కూర్చున్నాడు. ఓహో, అయితే ఏదో ప్లాన్ మీద తీసుకొచ్చావన్నమాట. షరాప్. చూడండి, లోపలికి వచ్చిన కొద్దికి మర్యాద తగ్గిపోతుంది. నీకు మర్యాద కూడా కావాలా? నన్నే మోసం చేద్దాం అనుకున్నావే? నా స్కూటర్ లో నోట్లు వేసింది నువ్వు కదా? ఏం మాట్లాడావు? బెల్లం కొట్టింది రాయలాగా. ఏ నోట్లు? ఏం నోట్లా? 100 రూపాయల నోట్లు. ఏంటిది మీరు అనేది? పెద్ద నంగనాచిలా నటిస్తున్నావే, ఆ చూపే తెలుస్తోంది దొంగ చూపు నువ్వును. కొంచెం ముందు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమిటా మరి? మరే నా స్కూటర్ లో నోట్ల కట్ట వేశాడే, అతన్ని పట్టుకుని లాక్కొచ్చేశాను. చూడు పెద్ద మనిషిలా ఎలా నిల్చున్నాడు. హలో మిస్టర్ రవి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాన్న, ఇన్స్పెక్టర్ రవమ్మా. ఇన్స్పెక్టర్ గారా? ఈయన ఇన్స్పెక్టర్ గారా? అవునమ్మా, ఏడు ఇన్స్పెక్టర్. మరండి నాకండి మీరండి ఇన్స్పెక్టర్ అని తెలీదండి. క్షమించండి. నిలబడ్డారేమండి? కూర్చోండి. ఏమ్మా, ఒక్క వాక్యంలో ఇన్నండిలా చేసిన మర్యాదకు తగిన మర్యాద చేయొద్దండి. ఏమిటి నాన్న మీరు కూడా నవ్వుతారు? టేక్ యువర్ సీట్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రవి, వసంత మా తమ్ముడు కూతురు, ఆస్త కొంటి పిల్ల. పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఐఎమ్ వెరీ సారీ. మా కుటుంబానికంతా కొడుకైనా కూతురైనా వసంత ఒక్కటి. ఇన్స్పెక్టర్ గారు, ఈమె మా అవ్వ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోనాయన. కూర్చోండి. రవి చాలా బుద్ధిమంతుడమ్మా, సిఐడి ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు నాయన? నా చిన్నతనంలోనే మా నాన్నగారు పోయారమ్మా. అయ్యో పాపం. మా అమ్మే నన్ను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించి, ఆమె చలం వల్లే ఈనాటికి నేను ఇంత వాడిని అయ్యానమ్మా. సంతోషం నాయన. ఇది నీ ఇల్లే అనుకో, వీలైనప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. అమ్మా, రవి కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నాకు కాఫీ అలవాట్లేదండి. ఏమండి, ఇందాక మీ అమ్మాయి ఏదో 100 రూపాయల నోట్లు అన్నదేమిటి? ఓ అదే, జస్ట్ మినిట్. సార్ ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఎందుకు? తెలియక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను. మాటలు అవి మరి చివాట్లు, ముక్క చివాట్లు. క్షమించండి. దేనికండి? అరిగిపోయినాయిగా. ఏమిటి? చిన్న చివాట్లు. రవి,
వసంత స్కూటర్లో ఎవరో నోట్లు కట్ట ఒక ఆకాశరామన్న ఉత్తరం వేసిపోయారు. అలాగా? దాని గురించి పై అధికారికి ఒక రిపోర్ట్ రాశాను. ఇదిగో దాని కాపీ. ఈ నోట్ల నంబర్లు చూడండి సార్. బొంబాయి బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నోట్ల నంబర్లు కూడా ఇవి. అయితే ఆ దొంగల ముఠా ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. వీళ్ళు మనతోటే చెలగాటం ఆడుతున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి సవాల్. నాదొక చిన్న సజెషన్ సార్. ఆ డ్రైవర్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుసుకుంటాడో జాగ్రత్తగా కనిపెట్టి ఉందాం. బాగుంది. నువ్వు చెప్పినట్టే అతన్ని వదిలేద్దాం. ఎస్ సార్. హలో. ఓ సారీ, రాంగ్ నెంబర్ ప్లీజ్. ఆయనతో ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను? అయినా నాకేం భయం. హలో, నేను వసంతని మాట్లాడుతున్నానండి. ఏమండి, మీరు ఇన్స్పెక్టర్ అని తెలియగానే నాకు చాలా సిగ్గేసిందండి. అన్నట్టు మళ్ళీ ఈ వైపే రాలేదండి మీరు? ఏమండి, హలో, మాట్లాడరేమండి? హలో హలో. ఓ, నేను డైల్ చేయలేదు కదూ. హలో 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 హలో. హలో 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 హలో. ఎవరది? ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. ఓ రామా, ఏం నాయనా కులాసాగా ఉన్నావా? ఎవరండి మాట్లాడేది? నేను నాయనా వసంత అవ్వని. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. ఏం బాబు, పొట్టిగా ఈ పక్కగా రావడం మానేశావు? ఆఫీస్ పని కొంచెం ఎక్కువగా ఉందండి. ఏం పని నా మొహం. చూడు, రేపు పొద్దున్న 10 గంటలకి ఒక్కసారి మా ఇంటికి వస్తావా? వస్తానండి. తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తాను. మర్చిపోయావు సుమా? అబ్బే, మర్చిపోనండి. నమస్కారం అండి. నమస్కారం. బాబాయ్, అప్పుడు 10 అయిపోయింది. ఆయన వచ్చేస్తున్నారండి. రాత్రి అయితే ఏదో అవలాగా వాగేశాను. ఇప్పుడు నటించాలి ఎలా కదా. అనవసరంగా లేనిపోయిన బెరద కొని తెచ్చుకున్నాను. అసలు ఆయన దుర్వాసులు. ఏం చేయాలి ఎలాగా? బాబాయ్, నానే వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. రా నాయనా, రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అక్కడే సోఫాలో కూర్చో. రామదాస్ గారు, మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞత. అది సరే కానీ నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని పిలిపించాను. ఏమిటండి అది? అదేమిటో నాకే తెలియదే. అదే బాబు, మా అమ్మాయి వసంత తెలుసుగా, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. మీ అమ్మాయికి ఏమండి? బంగారం, కాకపోతే కొంచెం చిలిపి. దాందే ఉందిలే నాయన, చిన్నతనం కాదు, పెళ్ళైతే అదే దారిన పడుతుంది. అవునవును. అన్నట్టు నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నా పెళ్ళ ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందండి? ఈ ఉద్యోగ బాధ్యతలో పడి
అసలు ఈ మధ్యన పెళ్లి సంగతి ఆలోచించడమే మానేశాను. అందుకని అసలు పెళ్ళేమో అనుకుంటావా ఏమిటి? మానుకోని అనుకోండి, అయినా అదంతా మా అమ్మ ఇష్టం అండి. నీ దృష్టిలో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా? అబ్బే లేదండి. సిగ్గుపడకు బాబు. ఉంటే నాతో చెప్పు, మీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. అమ్మా వసంత, నా కళ్ళజోడు ఎక్కడే కనిపించలేదు. ఎవరు? రవి, నువ్వా? ఎంతసేపు అయింది నాయన వచ్చి? ఏమిటి నాయన విశేషాలు? రామదాసు రమ్మన్నాడా? మీరు కదండి. ఆహా, కూర్చో నాయన, కూర్చో. ఏం బాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి. ఓ మీరా, నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చాను తర్వాత చెప్తాను, కానీ ముందు మీ అవ్వగారి కళ్ళజోడు ఇవ్వండి. కళ్ళజోడా ఎక్కడుంది? ఏమ్మా ఎక్కడ పెట్టావు? అదేమిటమ్మా నా కళ్ళజోడు నువ్వు పెట్టుకున్నావు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవ్వగారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం మీరు దగ్గుతుంటే విన్నాను అండి. అదే అమ్మా, ఎందుకు దగ్గు? నేను దగ్గలేదే. దగ్గలేదే. ఓ అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గావు కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్లో దగ్గరే. అది ఫోన్లో నేను దగ్గటం ఏమిటి? అరే అవును, అవ్వ ఫోన్లో దగ్గరం ఏమిటి? అది రాంగ్ నెంబరు. రాంగ్ దగ్గు. రాంగ్ నెంబర్ లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గుంటారు కదవ్వా? ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వు ఊరుకో. అదే నేను ఇలా ఊరుకోను. అయితే మీరు రాత్రి ఫోన్లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి, మా అవ్వ అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరైతే ఎవరు రాత్రి ఫోన్లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్నే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నాన్నే దగ్గుంటారు, నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నేనా? నేనెవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు? కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా, ఇది నీ పనేనా? అవును. కాదు, లేదు. మరే నాన్న, నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు గట్టిగా అరిచారు. దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది. వణుకుతూనే మాట్లాడాను, అందుకని అవ్వనుకున్నారు. పాప ఒంటి పిల్ల ఎప్పుడు అంతే, ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోతున్నాయనా? దానికే ఉంటుందండి. వస్తానండి. ఆగండి, వచ్చి ఊరికే పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. మీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే, డ్రింక్ వేరే తెచ్చాను, తీసుకోండి. తీసుకోరావి. వస్తానండి. నేను వస్తానమ్మా. నీకు ఆ దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాం. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్, వెళ్ళు. పోలీసులు డ్రైవర్ వదిలేశారు. ఆచూకీ ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాష్, పోయి పని చూసుకో. దండం. పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పెట్టేయాలని వాళ్ళ పన్నారు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళవు, ఇక్కడే. అలాగే.
బాబా, బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీస్ బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్లు కబురొచ్చింది. చూడు, జాగ్రత్త. అలాగే వద్దంగా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు. అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చిన దాని వెళ్ళు. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదే గోడమాల. నేను వెంటనే వెళ్తాను. ఎందుకైనా మంచి వెళ్ళు, పోలీసులు తీసుకుంటా. వేరుశనగ పప్పు. చూశారా, మంగళవారం బొంబాయి మెయిల్లో హోల్డాల్ వస్తుంది. కారు పంపించండి. వెళ్ళండి మిస్టర్ రవి. ఈ దెబ్బతో దొంగల ముఠాన్ని మొత్తం పట్టివేయచ్చు సార్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. హోల్డర్ డిక్కీలో పెట్టాడు. గింగిలో చూస్తావు. ఈ పెట్టి నాది. అది నాదే. ఎక్కడ సన్నాసి తీరా తోచి. ఇది నీ బాబు గారు రైలు అనుకున్నావా? నా బాబు గారిది కాదురా, మా తాత పోటరు, మా అబ్బ పోటరు, నేను పోటరు. రేపు నాకు పుట్టబోయే కొడుకు పోటరు రా. ఆడవాళ్ళ పెట్లో మూటలు మూసే సన్నాసి తీసుకోరా, బతకరా పోరా. అత్యతో ఉండండి సార్, మోస్తే మీ మూట మేడే మోయాలా? చెప్పేది నీ కదా. అదే తీరా ఎత్తులు పెట్టుకున్న తర్వాత అట్లంటారు సార్. మీరు పెట్టాలా, మీరు బతకాలా? దేవుడు అందరికీ ముఖం రాశాడు సార్, మాకు మాత్రం పోటర్లకు స్పెషల్గా రాశాడు సార్. జోబు మీద రండి సార్. ఏంటి సార్ ఇంత బరువు ఉంది? ఇల్లంతా మూట కట్టి హోండాలో పెట్టినట్టుంది. తమ కారే సార్? MSW 9586 ఈ కారే. మీరు కారులో కూర్చోండి, నేను డిక్కీలో పెడతాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? వాళ్ళు నీకేం చెప్పలేదా? 3 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకురమ్మన్నారు. సరే పద చెప్తాను. వాళ్ళు పక్క వాళ్ళగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త తెలుసుకో. నేను పాతవాడినాగా. కరెక్ట్. ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకు. భావత సార్, నువ్వు చాలా అఖండుడి. నీకు తగిన పారితోషికం లభిస్తుంది. థ్యాంక్స్ సార్. ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్. కారులో పెట్టక ముందే హోండాలు మార్చేయమన్నాడు, మార్చేశాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు? వాళ్ళని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు. పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా? ఆయనకి ఎందుకు సార్ పోలీస్ సహాయం? అసహాయ సూర్యుడు. ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు. పెద్ద బ్రెయిన్ సార్. హోండాలు పెట్టి నువ్వు వెళ్ళు. ఏం నిలబడ్డావు? వెళ్ళు. లోపలికి తెస్తానండి. అక్కర్లేదు, వెళ్ళు. సరే. రహస్య విధకు మాట్లాడుకుంటాను.
చూడండి, వాడి రివాల్వర్తో వాడిని గడిచిపోయేద్దాం. వద్దు, గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు. గురువు ఎక్కడా? అక్కడే. అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి. నేను హోల్డాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను. తీసుకెళ్ళండి. టోటల్ రౌండ్స్ 1 2 3 4 5 6 ఫినిష్. Come on, please. హోల్డాలు కొట్టేయాలని పెద్ద ప్లాన్ వేశాడు. మన ముందు వాడి ఆటలో ఏంటిదంతా బాబా రాళ్ళు. ఇదంతా ఆ సిఐడి చేసిన మోసం. మన హోల్డాలు ఎక్కడో మార్చేశాడు. ఎక్కడ మార్చేశాడు? మీరంతా గర్వ చేస్తున్నారా? ఎక్కడ మన సిఐడి? ఒట్లో పెట్టి బంధించాం. పదండి పదండి. ఎవరు లేరే? లోపల చూద్దాం.
లేదమ్మా, నా గొంతు పోయింది. ఈ హోటల్ భోజనం గొంతేసి బొత్తుగా పోయింది. ఇది అమ్మాయిలో ఈ వేళ నుంచి మా వాడి చేత వంట పెట్టిపోతున్నాను. అందుకు గాను మీరు గురుదక్షిణగా రోజు ఏదో ఒక కనుక ఉప్పు, మిరపకాయ, చింతపండు, కందిపప్పు, కూరగాయలు. మా దొడ్లో కూరగాయలు కాస్తాయి. ఒక పొట్లకాయ తెచ్చి పెట్టినా? పొట్లకాయ మంచిదనే. ఓ మీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి. మా తల్లి పట్టరామ్మా, పట్టరా. నాకు సగం నువ్వేం చేస్తావమ్మా? మా ఇంట్లో ఢిల్లీగా ఉంది, 5 సేర్లు పాలిస్తుంది. మేగడి పెరుగు తెచ్చి పెడతా. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారం? బట్టల కొట్టు. అయితే ఒక జత జరీ పెంచులు తెచ్చిపెట్టు. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారమ్మా? ఎండుగడ్డి. ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా. నాకు సగం. సగం ఏం కర్మరా, అంతా నువ్వే నువ్వు. నువ్వేమీ తేవద్దు కానీ ఇవాళ సెలవు ఇచ్చేశాను, పోండి. కూర్చోండి. అండి అంటే నాకేం బాగుండదు. సరే కూర్చో. మధ్యలో తప్పుడు వినగా మీ ప్రాణం లేచి వచ్చింది. మధ్యలో అంటే మీరు ఇష్టమా? లలిత కళలో ఏదైనా ఇష్టమే. ఇష్టమేనా లేకపోతే ప్రవేశం కూడా ఉందా? భరతనాట్యం చేస్తాను. నాకు మధ్య ఛాన్స్ ఇస్తుంది తల్లి. నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా? ప్రదర్శనలకు ఒక్కటే చిక్కొచ్చింది. ఏమిటో? సంగీతం లేదే ఒట్టి డాన్స్ వద్దంటున్నారు. నాకా సంగీతం రాదు. నాకు అదే చిక్కొచ్చింది. సంగీతం వచ్చు కానీ డాన్స్ రాదు. అయితే ఓ పని చేయండి, మీరు సంగీతం పాడండి, నేను డాన్స్ చేస్తాను. భలే ఐడియా. గురు నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా. అందులో సగం నాకు. నీకు అనావాటే. గురు ఇంతేనా? అంతే. అయితే మా నాటక ప్రదర్శన అడిగించేద్దాం. శుభశిఖరం ఈ నెలలోనే. హలో, ఇది ఇన్స్పెక్టర్ స్పీకింగ్. వసంత ప్రమాదంలో ఉందా? ఇప్పుడే వస్తున్నా. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. క్రిస్టియన్ పార్క్ లో ఏదో కూలి జరిగిందా? వెంటనే బయలుదేరండి. ఎస్, దట్స్ ఇట్. వసంత, ఏమిటి ఇలా వచ్చారు? ప్రమాదం లేదుగా? ప్రమాదమా? ఎవరికి? నీకు? నాకా? ఆ, ప్రమాదమా? కలగంటున్నారేమిటి? అలా ఇక్కడ ఏదో పెద్ద కూలీ జరిగినట్టు, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు ఫోన్ వచ్చింది. కూలియా? ఆ, ఇక్కడ? ఎలా నమ్మారండి మీరు? ఇది కూలీలు జరిగే ప్రదేశమా? ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన. వసంత, వేళాకోళాలకు సమయం కాదు. ఏమిటండి మీరు అనేది? పట్టపగలు హఠాత్తుగా వచ్చి కూని అంటారు, ప్రమాదం అంటారు. నాకు తెలిసిందేదో చెప్పబోతే పైగా కోపడతారు ఏమిటండి? హలో మిస్టర్ రవి. హలో, కూలి జరిగిందని ఫోన్ చేశారు. ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, కూని లేదు గీని లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కల వచ్చుంటుంది కల. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ. పొరపాటు జరిగింది, మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్, మీరేదో పెద్ద వీరాధి వీరులు శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకొని నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే, బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని చేసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. వసంత, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. ఆయబ్బా, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలీదు. వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి ఓరకంట చూస్తూ పాలర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజు పెట్టి కొనుక్కుంటూ
క్షమించు వసంత. క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను. కాదు వసంత, తప్పంతా నాది. పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికి ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియజెప్పారు. మంచి గుణపాఠం నేర్పారు. ఛీ, నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలిగా మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఎంత చనువుగా ఉండడం నేరమేగా మరి. వసంత, అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించాను. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచివేయలేదు. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకని నీవింత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి, గుణవతి నన్ను ప్రేమిస్తుందని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతోంది. వసంత, ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదేముందమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. టైం ఎంత ఉందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇది నీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గరే ఉంచమ్మా. ఏనాయనా? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడు. నిన్నే ఏం కావాలి? 2 కుండలు. బయట బొద్దు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది, చూడు. అయితే నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఉంది. వేళకొలంగా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏమండి, ఇది నువ్వు సొంతం లేకపోతే తాగట్ట? వచ్చినమని చెప్పు. చెప్పమంటారా? నువ్వు చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది, గజంతో. నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఏమండి, ఒక పిట్టి పళ్ళు ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. నొప్పి లేకుండా పీకేస్తారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయట పోతావా? అరే బాబా, ఆయనతో నీకేం పని? అదేంటండి, సాయిబాబా అనిపించేందుకు కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ, భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తాను. అయ్యో, అమ్మా, అమ్మమ్మ, టీ, కాఫీ, మంచినీళ్ళు లోపల తీసుకోండి, చచ్చిపోతున్నా. గొడవ చేశాడు. ఏం జరిగింది?
కనిపెట్టేశాను సార్. తెరవడానికి కొందరు రహస్యం ఉంటాను. అదేదో మీరు తెలిసేయాలి. సరే బిల్. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడండి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి. మీ యజమాని గారినే చూడాలి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదండి. ఇంతకు మించిన పనులే ఉంటాయి. 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో ఈ గడియారం ఉంచుకుని 30 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రాను రాను నీ మీద నమ్మకం పోతాను. చిక్కిన సిఐడిని చేతులారా వదిలిపెట్టాం. చిచి, 20 రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలువు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడంటే నేను ఇక్కడి నుంచి పోను. మన కోసం వచ్చుంటాడు. లోపలికి వస్తాడేమో. రాని రాని, ఇక్కడే పాతేస్తాం. కుర్రవేధవ నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా. వాడిని ఎలాగో నేను లోపల తీసుకొస్తాను. ఇలా ఇదిగో కంటే, నువ్వు బయటికి వెళ్ళి కిటికీ వద్ద నిలబడు. బయట నుంచే కత్తిరిస్తాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే కుప్పలా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా. 3వసారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం. ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ? చూడండి సార్, గిల్లి కజ్జా పెట్టుకుంటున్నాడు. నోర్మై, పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా. ఇక్కడికి వచ్చేవాళ్ళు నీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి. రండి, మీ పని నేను చూస్తా. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పను. రండి. మీ పేరు బాబా కాదండి? వీళ్ళని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కొట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు మిమ్మల్ని గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీలు బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని మరేం లేదండి. ఈ పాకెట్ వాచ్ తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మగారు వెళ్ళి. ఏమిటి నాన్న ఇలా వచ్చా? అమ్మా, ఆ గదిలో ఉన్న పేషెంట్ నా ప్రాణాలు కాపాడాడమ్మా. నువ్వు కూడా పర్సనల్ గా అటెండ్ అయ్యి ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడాలమ్మా. ఎవరైనా? తర్వాత చెప్తాను. ముందు వెళ్ళమ్మా. సరే బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్ కి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాను. జాగ్రత్తగా చూస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం రక్తం పోయింది. థ్యాంక్ యూ డాక్టర్.
పార్వతిని. ఏమిటిది పార్వతి? ఇంతకు ముందు అబ్బాయిని చూశాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదంతా కళానితమే పార్వతి. కలే నిజమైంది. ఎండి మోడైపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించింది. నేను ముత్తైదువుని. పార్వతి, పార్వతి, లాభం లేదు పార్వతి. నీ మెడలోని మంగళసూత్రం అజ్ఞాతంగా ఉన్న నీ భర్త పాలిట యమపాశం. నీ కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి. నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికి ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యం ఏమిటి? చెప్పు పార్వతి, చెప్పు. ఏమి నాట్యం! అప్సరసలంతా నీ ముందు బలాదు. నీ సంగీతం ముందు నా నాట్యం ఎంత? ఘంటసాలనే మరిపింపజేశారు. ఎక్కడికి? కచేరీ కదా? అవును, కచేరీకే. అట్లయితే ఒకటే రాదండి, నేను కూడా రావాలి. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం, కావాలంటే అడగండి. అవునండి, వారు కూడా రావాలి. విన్నారా? వెరీ ఫూల్. నీకేమైనా మతిపోయిందా? ఇదెవరో తెలుసా? పోలీస్ ఇన్ఫర్మేషన్ దొంగలకు చేరవేస్తోంది. నీ దగ్గర రహస్యాలన్నీ రాబట్టడానికి నిన్ను వల్ల వేసుకుంటోంది. అమ్మ బాబోయ్! పద పోలీస్ స్టేషన్కి. ఏమన్నా రతిదేవి పోతున్నది. కొంచెం మంచి నీళ్ళు పడరా, అందుకే కావాలి. గంట చాలా ఉంది. ఓ అలాగా, చాలా సంతోషం. బాబా, కాఫీ రెడీగా ఉంది. సార్, రండి రండి. ఏం బాబు, మళ్ళీ ఇటువైపే రాలేదు? ఈ అమ్మాయి ఎవరు? వసంత, నీకు బాబా గారని చెప్పాను, వారే వీరు. నమస్కారం అండి. నమస్కారం. అవును, ఈ అమ్మాయి నీకేమవుతుంది బాబు? ఓ, తెలిసిందిలే బాబు, తెలిసింది. ఎంత అదృష్టవంతురాలివమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకుంటే త్వరలోనే మీరు దంపతులై సకల సౌభాగ్యాలతో చిరకాలం వర్తిల్లండి. మీ సంగతి చెప్తే మిమ్మల్ని చూడాలని తొందర పెట్టింది. మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చాను. దాండే ఉందిలేమ్మా. కాఫీ తాగుతుంది కానీ రండి. వద్దు బాబా. అలా అనుకున్నాయినా నా చేత్తో మీకు కాఫీ ఇవ్వాలని ఎంతో ముచ్చటగా ఉంది. రండి. ఇలా రా నాయనా. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? కత్తి ఎటువైపు నుంచి విసిరాడా అని చూస్తున్నాను. ఇప్పుడు అదెందుకు జ్ఞాపకం చేస్తావు బాబు? కూర్చో. అసలు వాడు ఎవడై ఉంటాడు? పోనీ ఉన్నానుగా, అదొక పీడకల కింద మర్చిపో. కూర్చో. మీరు కూర్చోండి. పర్వాలేదు. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడ? పోలీస్ సూపరింటెండెంట్. అదే, పోలీస్ సూపరింటెండెంట్ గారి ఇంటి పక్క ఇల్లు. వాళ్ళ నాన్నగారు కూడా నాలాగే పెద్ద బిజినెస్ మ్యాన్. ఓహో, కాఫీ తీసుకున్నాయినా? అబ్బే, నాకు అలవాట్లేదండి. బిస్కెట్లైనా తీసుకో. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? మా కుటుంబానికి దూరమైనప్పటి నుంచి. ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడున్నారు? పాపం, ఆయన ఏదో బాధలో ఉన్నారు. ఎందుకు అనవసరంగా కదిలిస్తాం? క్షమించండి. దాందే ఉందిలేమ్మా. సంబంధాలు పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి. ఆశలే మానవుని పతనానికి కారణం.
కానీ సంబంధాలు పెంచుకోకుండా ఉండలేం. ఏమండి ఇంకా వెళ్దామా? వాయిస్ ఒక్క నిమిషం విన్నారండి. నాయన, నీకు కాబోయే భారీ మెడలు నీ చేతులతో అలంకరించు. దీని ఖరీదెంత? నీ దగ్గర కూడా డబ్బు తీసుకోమంటావా? ఊరికైతే నేను తీసుకోను. పోనీ ఒక 50 రూపాయలు. 50 అంతేనమ్మా. నాయన, వసంత మెండ నీ చేతులతో అలంకరించు. చూచి ఆనందిస్తాను. నాయన, ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి పో. క్షమించు, ఒక్కసారిగా ఇన్ని కొని తాహత నాకు లేదు. డబ్బక్కర్లేదు. ఆదరణకి అభిమానానికి విలువ కట్టగలమా? ఆమె నాకు ఎంతో సేవ చేసింది నాయన. తీసుకో. పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దు బాబా. నేనిచ్చానని చెప్పు. నా కృతజ్ఞతకి చిహ్నం చెప్పు నాయన. తీసుకో. పెద్దవారు అంతగా చెప్తున్నారు, తీసుకోండి. నాయన, ప్రాధాన్యపడుతున్నా. వస్తాం బాబు. మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, కానీ విరోధి మీద అభిమానం వలకబోసి ఎలా లొంగ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక ఆ సిఐడి మీ గుప్పిట్లో నుంచి తప్పించుకోలేదు. నర్ము, నీ ముఖం నీకేం అర్థమైంది? ఓ, ఇప్పుడు అర్థమైంది. బాబా, పిల్ల చోరుగా ఉంది కదూ, భలే పిల్లని పట్టావులే. నన్ను కాల్చు, చంపిపారే. నాకు సిగ్గేస్తుందండి. మనిద్దరం కలిసి వెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో. ఓహో. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అంటే నేను ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినట్టు? అబ్బా, ఈ మాత్రం కూడా తెలియదు, అన్నీ నేనే చెప్పాలి. ప్రేమాయణంలో ప్రథమ తాంబూలం ఎప్పుడూ ఆడవాళ్ళకి. పదా, నీ వెనకాలే వస్తుంది. అత్తయ్య, అత్తయ్య. వసంత, ఓ రామ్మారా, రవి వచ్చే వేళయింది. అవునండి, వారు ఇప్పుడే వచ్చేస్తారు. మీకెలా తెలుసు? అబ్బాయి, ఇప్పుడు మీరు చెప్పారు కదా. అమ్మా, అమ్మా, ఓహో. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకో? ఇప్పుడే మీ అమ్మగారు మీ మాటే చెప్తున్నారు. వసంత, నువ్వు రవి. అబ్బాయి, మేము కలిసి రాలేదండి, వేరే వేరే వచ్చాం కదండి. అవునండి. సరే, మీరిద్దరు. అబ్బే లేదమ్మా, నేను. ఏమిటి బాబు అక్కం గారు, మీరిద్దరూ కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. మా అమ్మ కూర్చొని మాట్లాడుకోమని. కూర్చో, కూర్చో. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? లేకపోతే పోట్లాడు. అది పెళ్ళైన తర్వాత. పెళ్ళయింది అనుకోరాదు. అయితే చూడండి, ఆ. పెళ్లికి ముందు మీ లోపాలన్నీ నాకు చెప్పేయాలి. ఎందుకు? ఎందుక? అప్పుడు నా లోపాలు మీరెంచలేరుగా. ఇదిగో చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోరాదు. భార్యాభర్తలు ఎలా మెలగాలి అనేది ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. రిహార్సలా? అదేనండి, అంటే ప్రాక్టీస్. భర్త ఆఫీసు నుంచి అబ్బా అమ్మా ఆయాసంగా తిరిగి వచ్చాడు. భార్య ఏం చెయ్యాలి? చెయ్యండి. అబ్బా అమ్మా. రండి, కూర్చోండి. అమ్మా, ఇప్పుడే వస్తాను. అబ్బా అబ్బా. తాగండి. ఏమిటది? కాఫీ. కాఫీ నేను తాగడానికి తెలీదు. అదంతా పెళ్లికి ముందు,
ఇప్పుడు పెళ్ళైంది, నేను చెప్పినట్లు వినాలి. కాఫీలో పంచదార తక్కువైతే పెళ్ళంతా తీగ మాట్లాడడానికే. చీర ఎలా ఉందండి? ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి రాగానే ప్రేమతో 2 మాటలు మాట్లాడటం నీకు తెలీదు. నేను ప్రేమగానే మాట్లాడాను, మీరే మండి పడుతున్నారు. నేను మంది పడితే శాంతిస్తాను. నేను శాంతంగా ఉన్నాను. శాంతిగా మాట్లాడేది నువ్వే చెవిట పక్కలాగా చెడుపడుతున్నావు. చెడుపడ మీరే ఎలక్ట్రిక్ టపాస్ లాగా ఎగిరెగిరి పడుతున్నారు. పెళ్లిగాక ముందు పూలు మతాబాలాగా కలకలాడుతూ ఉండేదానివి. పెళ్ళిన తర్వాత కప్పగంతులా ఎగిరిగిరి పడుతున్నావు. ఎగిరిగిరి నేనేం కాదు, మీరే ఆట మామూలుగా ఠామ్ ఠామ్ అంటున్నారు. అవునవును, నేను బయట ఆటం బాంబునే. కానీ ఇంట్లోకి పెళ్ళా ముందుకు వచ్చిన తర్వాత చుట్టుపుడిలాగా తుస్సుమంటున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను ఇలా ఆడుకోసుకుంటాను? ఏమిటి మర్యాదగా వసంతాన్ని పిలవలేదు? ఏమిటి నీ మర్యాదగా పిలిచేది? అసలు నువ్వు నాకు భర్తవి, నేనే నీకు భర్తని. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా బుద్ధి తక్కువ. నేను ప్రేమించమని మిమ్మల్ని బతిమాలేనా? నేను బతిమాలేనా? అయితే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? ఏదో పాపం ఆడపిల్ల అడుగుతుంది కదా ఒప్పుకున్నాను. అలాగా? అయితే నేను పోతున్నా. ఎక్కడ పోతావా? పుట్టింటికి. పుట్టింటిగా? అవును. వెళ్తావా? వెళ్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, వెళ్తావా అని. వెళ్తాను వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీకు బద్దలు కొడతాను. మీరు ఎప్పుడు ఇంత పోట్లాడతారు? నువ్వే పోట్లాడి ఏడుస్తున్నావు. నేను ఆడకేం చేయను. ఇదిగో చదువు మర్చిపోయావు. ఇది రిహార్సల్. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలా అని రిహార్సల్ చేస్తున్నాం. అంతే, ప్రాక్టీస్. ఎలా ఉండకూడదో రిహర్సల్ చేశారు. పాపం సిగ్గుపడి పారిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరుంటుంది. ఇంకేం చేస్తారు? కోడలు తెచ్చిన స్పెషల్ కాఫీ ఇక అత్తగారే ఆరగించాలి. మర్చిపోయాను. ఏంటి నాయనా? ఇవాళ బాబా షాప్కి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు నాయన? ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చిందమ్మా. ఆసుపత్రిలో అతనికి నువ్వు చేసిన సేవగాను కృతజ్ఞతగా దీన్ని నీకు బహుమానంగా ఇవ్వమన్నాడమ్మా. ఇది ఎందుకు తీసుకున్నావు? ఏం చేయను, వద్దని ఎంత చెప్పినా కంటపడి పెట్టుకుని బ్రతిమాలాడు. కాదనలేకపోయాను. ఇదిగో. ఆయన అభిమానాన్ని శంకించాను, కానీ వదలడం సార్. అక్కడ కూర్చోన్నాడు చూసావా? ఆ కోతి ముఖం భాగవతారు. వాడి వీపు చిమచిమలాడుతుందట. ఒక గంట కనిపెట్టుండు. ఓ, వాడి సంగతి నేను చూసుకుంటాను. నిన్ను చూడాలి, నేను వస్తున్నా. పొరపాటును కూడా ఆ పని చేయవద్దని ప్రార్థించడానికి వచ్చాను. ఈ గొలుసు ఎందుకు పంపించారు? ఏం పార్వతి, నా భార్యకేగా నేను పంపాను. ఆ హక్కు కూడా నాకు లేదా? బాధ్యతలను మరచిన వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడు చూడు మానేయమని ఎన్నిసార్లు కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలాను. మీరు వినలేదు. దాని ఫలితం చూడండి. తాళి కట్టిన భర్త బ్రతికుండగానే పసుపు కుంకుమ లేకుండా ఎండిన మోడులా నిలబడి ఉన్నాను. అవును పార్వతి, దీనికంతటికీ కారణం నేను. కానీ నేను ఇదివరకటి మనిషిని కాదు, పూర్తిగా మారిపోయాను. నా నడవడంతా మార్చుకుంటున్నాను పార్వతి. పరిస్థితులు ఇంత తారుమారైన తర్వాత ఇప్పుడు ఎంత మారుతున్నట్టుగా ఏం ప్రయోజనం? పార్వతి, మీరు నా కొడుకుతో సంబంధాలు తగ్గించుకోవాలి. వాడు నాకు మాత్రం కొడుకు కదా పార్వతి? ఆ మాట 10 మందిలో చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? పోనీ తండ్రిలా కాకపోయినా కనీసం స్నేహితుడిలా అయినా ఉండటానికి వీల్లేదు. అది మాత్రం కాదనుకో, నిన్ను బ్రతిమాలుకుంటున్నాను పార్వతి. అది మటుకెలా సాధ్యం? మీరు చట్టాన్ని ధిక్కరించి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు, వాడు మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్న పోలీస్ అధికారి. మీరు హంతకులని వాడికి తెలిస్తే ఈ అబలగతి ఏమవుతుందో ఆలోచించండి. అవునులే పార్వతి, అవును.
నాది చావు బ్రతుకు కాని పరిస్థితి. తప్పు చేసిన వాడు మారటానికి వెళ్ళలేదు. చట్టం సంఘం నన్ను ఎన్నడూ క్షమించు. భగవంతుడైనా నన్ను క్షమిస్తాడని నమ్మకం లేదు. పర్వాలేదు, నన్నెవరూ క్షమించనక్కర్లేదు. కనీసం నువ్వు క్షమిస్తానంటే పార్వతి, క్షమించు. నేను ఏకాకి, దిక్కులేని వాడు. నాలో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగుతుంది. మిమ్మల్ని అందరినీ చూశాక బ్రతుకు మీద ఆశ పెడుతున్నది. మళ్ళీ ఒక మనిషిగా భార్యాబిడ్డలతో సుఖంగా బ్రతకాలని నా మనసు తహతహలాడుతున్నది. కానీ ఇక నాకు అదృష్టం లేదు, నాకు ముక్తి లేదు. ఈ బాధ, ఆవేదన, దుఃఖాన్ని నేను భరించలేను. ఇంతకంటే పోలీసులకు పట్టుబడితేనే నాకు మనశ్శాంతి. ఆ పని మాత్రం చేయకండి. గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఇంతకాలానికి మీరు నాకు కనిపించారు. ఇటు మీకు ఆపద రాకుండా, అటు బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం రాకుండా కాపాడుకోవలసిన భారం నా నెత్తిన పడింది. పసుపు కుంకుమలతో కళకళలాడే ఇల్లాలుగా బ్రతికే భాగ్యానికి నోచుకోకపోయినా కనీసం ఒక ఆదర్శమైన తల్లిగా ఉండే అదృష్టమైన మీరే నాకు ప్రసాదించారు. ఆ అదృష్టానికి భంగం రాకుండా, నా ఆదర్శానికి అంతరాయం రాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మీదే. నన్ను ముత్తైదుగానే చనిపోనివ్వండి. గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తి నారై. అయితే సరే, అక్కడ కాదురా, మొత్తం మీద నారై. త్వరగా ఆడుతుంది. లోపల మంటలు, ఆకలి మంటలు. రే బాబు, హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టారా? అప్పు జరిగిపోయింది. ఇక వటవాడు ఏమన్నాడు? డబ్బిస్తే తెస్తా. ఉంటే ఏమన్నట్రా? రే శిష్య, ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాకిట్లో నిలబడు. దారిలో ఎవరు పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు. ఇక్కడే అరికత చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు, వచ్చేస్తున్నాడు. ఎవరు? అప్పుడా? కాదు, కళాకారుడు. రిక్షాలు చేస్తున్నాడు. అరికత బుక్కంగు. స్వామి, అది పోగొట్టు స్వామి. అదేంటిది? కాలింగ్ బెల్. ఇది కొట్టడం తోటి నువ్వు కాఫీ పట్టరావాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. నీ దగ్గర డబ్బు నుంచి పట్టరా? నా దగ్గర 15,000 పైసలు ఉన్నాయి గురు. సరే, ఒక పని చేయి. ఇగో ఒక కాఫీ పెట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు. రెండు పైన మూత పెట్టు. పోదు, ఆ గ్లాస్ గిరాకి వచ్చింది. సరే, ఇప్పుడు అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, రావయ్య. హరికథ కేసర టైగర వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరేనా? కేసర కాదండి, కేసరి. 4 జిల్లాల్లో మన పేరు మోతే ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది. చూద్దాం. అలాగే. రే, ఎవరు అక్కడ? నాలుగా సూరిగా. అబ్బా, ఎంతమంది నౌకర్లన్నా పెట్టండి, సమయానికి ఒక్కడున్నాడు. పోనివ్వండి. కానీ మీరు ఈ నెలలో ఏ తారీఖున ఊళ్ళో ఉంటారు? ఎందుకు? హరికథకి 3 వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా ఉండండి. పాపం మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంగా వచ్చారో ఉంటే నేను చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ? వీల్లేదంటే విమానంలో రమ్మంటారు. హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అదే, మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓన్లీ రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ? ఇది లైట్ కాఫీ నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. ఎందుకు లైట్?
తీసుకోండి. వేడి కాఫీ తెచ్చాడు. మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి? కథగా 1000 రూపాయలు. అదే నేను అడుగుతున్నాను, వాళ్ళు 900 ఇస్తా ఉంటున్నారు. అబ్బా, మీరేం చేస్తారు? 800 ఇస్తారా? 700, 400 ఇస్తారా? 350. సరే, 116, 116 వేయండి. తోటి కళాకారులు వెళ్ళాడబ్బు పోతే పోయింది. అందులో మీ సమాజానికి సహాయం చేయాలని ఉంది. చాలా సంతోషం. ఇంకొక షరతు, అయ్యా. నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మంది అయినా ఉండాలి. అందులో ఒక్కడి తగ్గిన వెంటనే మంగళహారతి పాడేస్తాను. మీగా భయం ఏమక్కర్లేదు. మా సభ్యులే ఉన్నారు 1500 మంది. ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం. ఏం చేస్తాం? కావాలంటే కళ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అయ్యా. ఇంకొక చిన్న షరతు, ఆ. నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి. అవును, సౌండ్ వచ్చి బయటికి పోకుండా. కాదండి, మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఓ, అలాగే అలాగే అలాగే. ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా. అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకుని అడ్వాన్స్ గా అర్థమైంది. ఎంతేమంటారు? అడ్వాన్స్ నాలుగు నేను అడగను. అడ్వాన్స్ కర్మ ఏమిటండి? పూర్తి మొత్తం ముందే తీసుకోండి. చూడండి, తేదీ టైము అన్ని అందులోనే వేస్తున్నాయి. మరి నేను వెళ్ళొస్తాను. ఊరమా మాత్రం కొంచెం ఘనంగానే చెప్పించండి. అతి ఘనంగా తీసుకొస్తాను. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూసినవరా? నా ముఖమే. ఈ ముఖం చూసావట. పూర్తి పైకి ఎవరైనా ముందుస్తారు. సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు. గురువు అందులో సగం నాకు. గురువు, ఈ బేరం అంతా నేను తెచ్చింది. ఇవి నోట్లు కొనపడవే. ఓ చీటీ ఉంది, అందులో పెట్టాడేమో. 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. అచ్చా, రవి లాంటి బుద్ధిమంతుడు మీకు అల్లుడుగా దొరకడం నిజంగా మీ అదృష్టం అంటాను. అదంతా మా అమ్మాయి వసంత అదృష్టం. అంతకంటే మీ సంస్కారానికి, విశాల హృదయానికి మనసారా అభినందిస్తున్నాను. మీ తమ్ముడిని చంపింది రవి తండ్రిని తెలిసి కూడా అతనికి మీ అమ్మాయిని ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. తండ్రి చేసిన నేరానికి కొడుకు ఏం చేస్తాడు? ఏమిటి? రవి తండ్రి మన కుమారుని చంపింది? అవును. అయితే ఈ సంగతి నీకు ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం రాలేదు, చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీకందరికీ తెలుసుననుకుని మాట్లాడాను, క్షమించండి. అమ్మా, చిచ్చి, ఆ కూలి కోరు కుటుంబంతో బియ్యమా? అమ్మా, నా బొందులో ఊపిరుండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అవ్వా, అవ్వా, అమ్మా, బజార్ వెళదామన్నావుగా, వస్తావా? బజార్ లేదు, గిజార్ లేదు, ఊరుకో. ఏమిటవా? నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. మనల్ని మోసం చేశారు. పెద్ద మనుషుల్లా నాటకం ఆడి నీ గొంతు కొయ్యాలని చూశారు. ఎవరు? ఇంకెవరు? ఆ రవి వాళ్ళ అమ్మ. అవ్వా, ఏమిటి నువ్వన్నది? సరిగా చెప్పు. వసంత, ఆ రవి ఎవరో తెలుసా? నీ నాన్నని కూలీ చేసిన వాడి కొడుకమ్మా. నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు, నా కడుపులో చిచ్చు పెట్టాడు. ఆ దుర్మార్గుడు కొడుకు వీడు. ఈ విషయం ఎన్నాళ్ళు మనకి చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశాడు. అవునమ్మా, దేవుడికి నా మీద దయ రాలేదు. ఈ ఘోరాలన్నీ చూడమని నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. నా కొడుకుని చంపిన వాడి కొడుక్కి నిన్ను కట్టబెట్టి నీ గొంతు కొయ్యడానికేనమ్మా నేను ఇంకా బ్రతికున్నది. అమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. రవి చాలా బుద్ధిమంతుడు. పులి కడుపున పిల్లి పిల్లలు పుట్టవురా? అలా అనవద్దమ్మా. రవిని నేను బాగా ఎరుగుతుంది. రత్నం లాంటి వాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏమైనా సరే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అత్తయ్య, వసంత, ఏమ్మా? మర్యాదల తర్వాత వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. వారేరి? ఏమిటి మాధవలా ఉన్నావు? గోతులు తీసి ఆకులు కప్పినంత మాత్రాన దాగుతుందనుకున్నారా? తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చాలా తెలివిగా నాటకం ఆడారు. ఏమిటి నువ్వు అనేది? మీ భర్త ఒక హంతకుడు కదా?
మా నాన్నను చంపింది ఆయనే కదూ? ఏ రహస్యం బయటపడిందని స్తంభించిపోయారా? గొప్పంటి కుటుంబం కదా అని మసిపూసి మారాడికాయ చేస్తారా? అలాంటి ద్రోహం నేను తలపెట్టలేదమ్మా. ఈ రహస్యం నీకు తెలియకూడదని కాదు, రవికి తెలియకుండా ఉండాలని నా తాపత్రయం. మీ స్వార్థం మీరు చూసుకున్నారే కానీ నా సంగతి ఆలోచించారా? మా కుటుంబాన్ని దుఃఖ సముద్రంలో ముంచిన ఆయన కొడుకుని నేను ఎలా చేసుకోగలను? రవి తల్లి ఎంత దుఃఖం గుండెల్లో దాచుకుని తన బిడ్డను పెంచుకుంటున్నదో తెలుసా? తండ్రి హంతకుడిని బిడ్డకు తెలియకుండా ఎన్ని కళ్ళతో కాపాడుకుంటున్నదో ఎరుగుదవా? నువ్వెన్నైనా చెప్పు నాయన, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏ నువ్వు మాత్రం నీ తమ్ముని గురించి పడ్డ ఆవేదనంతా మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. కానీ అందుకు ఇతరులను నిందించడం మాత్రం పొరపాటు. ఏం మనవాడేం తక్కువవాడా? వాడు ఓ హంతకుడే. ఏమిటి? ఏమన్నా? అవునమ్మా, వాడి భార్య చావుకు కారణం ఎవరు? వాడు కదూ. ఆవిడ ఒక మనిషిగా చూశాడా? నెలల పర్యంతం ఇంటి ముఖం చూడకుండా త్రాగుడు జూదం ఒకటేమిటి అన్ని రకాల వ్యసనాలకు లోనై ఆవిడ బ్రతుకులో నిప్పులు పోశాడు. ఆ మనోవ్యాసుని ఆమె కుళ్ళి ప్రాణాలు విడిచింది. నీ కొడుకు ప్రవర్తనే నీ కోడల్ని చంపింది. నీ కళ్ళ ముందే ఆ ఇల్లాలప్పుడే నరకయాతనంతా మర్చిపోయావమ్మా? లేదు నాయన, మర్చిపోలేదు. నీ కొడుకు ఒక జోదగాడు, ఇంకొక జోదగాడు అతన్ని చంపాడు. ఆ చంపిన వాడు చనిపోయాడు. ఇదంతా నీ మనసు కష్టపెట్టడానికి చెప్పేది. ఈ పెళ్లి ఆపవద్దని చెప్పడానికే చెప్తున్నాను. మన కుటుంబానికంతా వసంత ఒక్కగానొక్క బిడ్డ. దాని జీవితాన్ని మన చేతులతోనే పాడు చేయుద్దాం. అయిపోయింది. 8:50 అయిపోయింది. ముహూర్తం 9 గంటలకు. ఇంకా 10 నిమిషాల్లో గోయిందా గోయిందా. ఏకాకి పలకరించే దిక్కు కూడా లేదు. పెళ్ళైనా చేసుకున్నాడు కానీ పెళ్ళైనా తోడుండేది. ఇప్పుడు చేస్తే ఏడ్చే దిక్కు కూడా లేరు. ఒక్కసారి పట్టుకున్నాడు. ఇంకా 10 నిమిషాలు ఉంది. అప్పుడే వచ్చావు. వదులు వదులు నన్ను వదులు. అయ్యో ఇంకా 5 నిమిషాలు వచ్చి గడియారం 9 గంటకి నీకు దండం పెట్టాను. నీకే చెప్పేది ఆగో. నా గడియారమే నా మాట వినడం లేదు. ఇంకా నాకు దిక్కేవారు. చెప్పిన మాట విను. ఉండు నీ పని చెప్తా. ఇప్పుడేం చేస్తా? అట్టకాదు నీ పని. నేనంటే అందరికీ లోకం అయిపోయానా? అయ్యో ఇంతకన్నా గదిలోకి వెళ్ళాకు. ఆ బొమ్మ చూసి నేనే భయపడ్డాను. ఎట్టి సన్నాసి, సందేహం లేదు. మంగళహారతి పాడమంటావా? పాడు పాడు. సత్యం వీళ్ళనే చూస్తాను. ఓరి దద్దమ్మ, ఈ ఏళ్ళతో నీ పని ఆఖరు. నాకు తెలుసు. నువ్వేం భయపెట్టక్కర్లే. సత్యం ఒకే కలిసి వస్తాను. నాతో పాటు నువ్వు తెస్తావు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఏకాలు చేస్తున్నావు. చస్తాను. వీరుల్లాగా పోరాడి చచ్చి వీర స్వర్గం అలంకరిస్తాను. కానీ పోయే ముందు ఒక ముఖ్యమైన పని విన్ను. నేను పోయిన తరువాత, అంటే పూర్తిగా చచ్చిన తర్వాత నా ఆస్తి ఎంత అంటే నా మంచం, గ్లాసు, చెంబు, బొక్కన, తంబుర అన్ని ఊరికి ఉత్తరాన గంగానమ్మ గుడికి విరాళం కానుకగా ఇవ్వవలను. నా శవాన్ని ఏడుల మీద ఊరేగించవలను. ఇట్లు హరికథాకే చచ్చేటప్పుడు కూడా బిరుదులు ఎందుకు? ఒట్టి వ్యాఘ్రేశ్వర భాగవత.
మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నారు. ఈ రోజు మీకు నాకు రుణం తెలిపోయింది. మంచమా నీకు నా రుణమెల్లా సరిపోయే, ఇంకేటి ఆశ పైన. కానీ నీకు నాలాంటి తేలిక మనిషి దొరకడు. నువ్వు ఏ బోండాలు పాలవుతావు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. దారిలో దాహం అయితే చచ్చేవాడికి దాహం ఏంటి? దాహంతోనే తెచ్చారనుకుంటాను. ఎవరు అక్కడ? నేనే. బాయ్ బాయ్. షటప్. నాకేం భయం అనుకున్నావా? నాతో పోరాడింట్రా, నన్ను ఎదుర్కొంట్రా, నా తొలట ఎదురుంట్రా. బాగోతారంటే ఏమనుకున్నారు? తిప్పంటారా? రండిరా, రండి. చంపండి. చంపండి. ఎందుకు భయపడతా? చంపండి. బావతా, మేము పోలీసులం. రవి మమ్మల్ని కాపలా పంపించాడు. అంతకుముందు గారు కాదు. అమ్మయ్యా. ఉన్నట్టుండి బాబా మనల్ని విడిచిపెట్టిపోతాడని కల్లో కూడా అనుకోలేదు. ఏ బాబా లేందే మనం బ్రతకలేమా? పైగా బాబా నన్ను అవమానించాడు. అతని మీద పగ సాధించి అతని అవసరం మనకు లేదనిపిస్తాను. బాబాకి ఆ సిఐడికి ఏదో సంబంధం ఉంది. లేకపోతే బాబా అతనికి లొంగిపోతాడా? ముందు ఆ సిఐడిని హతమార్చాలి. వాడున్నంత వరకు మనకు అపాయం. మనం వాణ్ణేం చెయ్యక్కర్లేదు. అంతా పోలీసులే చేస్తారు. ఎలాగా? బాబా దగ్గర గొలుసు పుచ్చుకోవడం నేను ఫోటో తీశాను. ఈ ఫోటో పోలీసులకు పంపించి లంచం పుచ్చుకున్నాడని పిటిషన్ పెడతాను. దాంతో వాడి ఉద్యోగం మంచి ఉపాయం. రవి, ఏమిటండి ఇది? సస్పెన్షన్ ఆర్డర్. ఏమీ చేశారండి? ఆ వడ్డీ వ్యాపారి బాబా దగ్గర ఇంకొక గొలుసు తీసుకున్నావట, నిజమేనా? నిజమేనండి, తీసుకున్నాను. డబ్బిచ్చి తీసుకున్నావా? లేదండి. కానుకగా తీసుకున్నావా? బాబాను మనం అనుమానిస్తున్నాం. అతని దగ్గర నీకు తీసుకున్న కానుకను లంచంగా పరిగణించి నీ మీద చర్య తీసుకోవాల్సిందిగా నాకు ఆర్డర్ వచ్చింది. మీరు నమ్ముతున్నారా? నమ్మకం అలా ఉంచు. పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి నువ్వు కానుకలు తీసుకోవడం తప్పని తెలుసా? తప్పే సార్. ఆనాడు నాలో ఏదో శనిగ్రహం ప్రవేశించింది. కాదని లెక్క తీసుకున్నాను. కానీ ఆనాడే డబ్బిచ్చి కూడా ఇంకో లెక్కేసుకున్నాను సార్. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి నువ్వు కావాలని ఆలస్యం చేస్తున్నావని, దానికి కారణం ఇలాంటి లంచాలేమని ఒక ఆకాశరామన్న ఉత్తరం, దాంతో ఒక ఫోటో కూడా వచ్చాయి. రవి, నువ్వు ఆ గొలుసు లంచంగా తీసుకోలేదని నిరూపించగలవా? నిరూపిస్తాను సార్. నువ్వు తీసుకున్నప్పుడు సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? ఆ ఫోటోను చూడొచ్చా? ఓయ్, ఏదో చెప్పబోయి ఆగావే? వద్దండి, ఈ బురదలోకి ఇంకొకన్నా లాగి వాళ్ళకి చెడ్డ పేరు తేవటం నాకు ఇష్టం లేదు. ఈ కళంకం నుంచి బయటపడవలసిన బాధ్యత నాది. నన్ను మీరు అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నా. రవి, నా చేతితో నీకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఇదంతా దొంగల ముఠా కుతంత్రం. ఈ ఫోటో బాబా షాపులోనే తీశారు. నా మీద హత్యా ప్రయత్నం కూడా అక్కడే జరిగింది. కనుక ఈ దొంగల ముఠాకి బాబాకు ఏదో సంబంధం ఉంది. సందేహం లేదు సార్. ఎలాగైనా సరే ఈ దొంగల ముఠాను పట్టించి నా మీద వచ్చిన అపవాదు తొలగించుకునేటంత వరకు మళ్ళీ నా ముఖం మీకు చూపించాలి. క్షమించండి. సరే. అమ్మా, అమ్మా, ఆనాడు బాబా ఇచ్చాడని గొలిసిచ్చానే, అదేదమ్మా? అది ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడికి పెట్టి మర్చిపోయాను నాయన. ఎంత వెతికినా కనపడలేదు. అయ్యో, ఎంత పని చేశావమ్మా? దాన్ని నేను లంచంగా తీసుకున్నానని నా మీద నేరం ఆరోపించారమ్మా. బాబా దగ్గర నువ్వు తీసుకునేది లంచమా? అవునట. ఆ బాబాకు దొంగల ముఠాకు ఏదో సంబంధం ఉంది. నాకు గొలుసు ఇచ్చినట్టే ఇచ్చి ఫోటో తీయించి పోలీసులకు పంపించాడు. అంత పని ఆయన చేసి ఉంటాడు నాయన. నిజంగా నీకు ద్రోహం చేసేవాడైతే ఆనాడు అపాయం నుంచి నిన్నెందుకు కాపాడుతాడు చెప్పు? అది నాటకమైన నా అనుమానం. నన్ను నమ్మించి మోసం చేయడానికి వెళ్ళిన పన్నాడు. కాదు నాయన. అమ్మా, అతను అన్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు కదా, ఎలాంటి వాడు నీ ఉద్దేశం?
నాకు తెలిసినంత వరకు ఆయన మంచివాడని నా నమ్మకం. కానీ అతని పరిస్థితులు, పరిచయాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు పరిశీలిస్తే అలా అనిపించటం లేదమ్మా. ఒక పక్క నా మీద అనురాగం వలకబోస్తుంది, మరొక పక్క నన్ను ఇంతగా కలవరపెట్టి నా భవిష్యత్తుకే భంగం కలిగించే ఆ బాబా సామాన్యుడు కదమ్మా. పోనీలేమ్మా, నా గొడవతో నిన్ను బాధ పెట్టడం ఎందుకు? నేను ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. రవి, ఎక్కడికి నేను పిస్తల్ తీసుకుపోతున్నా? ఆ బాబా దగ్గరికేనమ్మా. అవునమ్మా, అతని నిజ స్వరూపం బయటపెట్టి నా మీద పడ్డ అపవాదు తొలగించుకునేటంత వరకు మళ్ళీ నేను గడప అడుగు పెట్టాను. వెళ్ళొద్దు నాయన. అమ్మా, భయపడుతున్నావా? అవును, రాబోయే అపాయం తలుచుకుంటే నా గుండెలు బ్రతనవుతున్నా. అపాయమ్మా? నాకా? ఏమిటమ్మా ఇది? నీ కొడుకు శక్తి సామర్థ్యాల మీద నీకే నమ్మకం పోయిందా? నమ్మకం ఉంది కాబట్టే భయపడుతున్నా. నా మాట విను, నువ్వు వెళ్ళొద్దునాయన. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ధర్మాన్ని నిర్భయంగా నిర్వర్తించమని ఆశీర్వదించి పంపించవలసిన తల్లేనా ఇలా పిరికి మందు పోస్తున్నది? ఆ తల్లి కూడా ఒకరి ఇల్లానే కదా నాయన. ఆమె తన భర్తల గురించి ఆలోచించడం న్యాయం. నీవు నన్ను గురించి ఎప్పుడు భయపడకుండా, బాధపడకుండా నా శక్తి సామర్థ్యాలు నిరూపిస్తానమ్మా. రవి, రవి, తండ్రి కొడుకులు కలిసి బ్రతికి భాగ్యానికి ఎలాగూ నోచుకోలేదు. కనుక ఇప్పుడు ఇద్దరి మధ్య ఈ భయంకర పోరాటం కల్పించావి. ఏమిటి పరీక్ష? మనల్ని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బహుశా బాబాయే మనల్ని పట్టివచ్చు. ముందు వాణ్ణి సభా చేయాలి, తరువాత సిఐడి ఇన్స్పెక్టర్ ఆ రవిని హతమార్చాలి. రత్నం అయ్యా, ముందు మనం ఈ చోటు ఖాళీ చేయాలి. మీరంతా వెళ్ళి మన పాత మకాల్లోనే ఉండండి, నేను అక్కడికే వస్తాను. అలాగే సార్. రానైనా, ఎక్కడికి ప్రయాణం? సామాన్లన్నీ సర్ది తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా? ఏమిటైనా అలా మాట్లాడుతున్నావు? నేను ఒక పోలీస్ అధికారిని, నీకు తెలుసా? తెలుసు. తెలిసే మా అమ్మ కానుకని వంకబెట్టి ఆ గొలుసు నాకిచ్చావు. దాన్ని ఫోటో తీయించి పోలీసులకు పంపించి నేను లంచం తీసుకున్నానని నాకు అపవాదు అంటగట్టావు. ఫోటో తీయించానా? నేనా? నాకేం తెలియదు నాయనా. ఇంకా నన్ను మోసం చేయలేవు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నా మీద కత్తి విసిరింది ఎవరు? ఏమిటి నాయనా ఈ ప్రశ్నలు? నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నాను? ఇంతకాలం అపార్థమే చేసుకున్నాను, ఇప్పుడు సరిగా అర్థం చేసుకుంటున్నాను. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకుని నా మీద ప్రేమాభిమానాలు వలకబోసి నన్ను మోసం చేశావు. నీ మీద నాకున్న వాత్సల్యాన్ని శంకిస్తున్నావా? వద్దు బాబు, అది పవిత్రమైంది. దాన్ని శంకించి మళ్ళీ చెక్కు. చాలించిన నాటకం. నీ బ్రతుకు బయటపడే రోజు వచ్చింది. చెప్పు, అసలు ఎవరు? చెప్తాను, చెప్పలేను. భగవాన్, నాకు చావు ప్రసాదించలేవా? లాభం లేదు. నీ మొసలి కన్నీళ్లు నా మనసు కరిగించలేదు. బయట ప్రపంచానికి వడ్డీ వ్యాపారం, లోపల దొంగల ముఠాకి ఆశ్రయం. చెప్పు బాబా, ఉద్దండం అనే పేరుతో చలామణి అవుతున్న గోపాల్కి నీకు సంబంధం ఏంటి? బొంబాయి బ్యాంక్ దోపిడీ ముఠాకి నీవా వాడా నాయకుడు? నిజం చెప్పే వరకు నిన్ను కథలివ్వను. నేను కదమ్మా. బాబా, బాబా, తప్పించుకోలేవు. పాతాళంలో ఉన్న బయటికి వెళ్తాను. ఎక్కడికి పారిపోతున్నా? నా ఇష్టం. అడగడానికి నువ్వు నన్ను గురించి సిఐడికి ఏం చెప్పావు? మమ్మల్ని అందరినీ పట్టించి నువ్వు మంచివాడు అనిపించుకోవాలనే? చెప్పు, ఇన్నాళ్ళు మేము దోచుకొచ్చిన సొమ్మంతా ఎక్కడ దాచావు?
చనిపోతే నీ ప్రాణాలు తప్పు. ఎవడో రైలు కింద పడి చనిపోతే నీ బట్టలు వాడికి తొడిగి నువ్వే చనిపోయావని ఇన్నాళ్ళు లోకాన్ని పోలీసుల్ని మోసం చేసి నన్ను మాత్రం మోసం చేయలేవు. చలపతి, నీ ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. చెప్పు. అందరికీ నాయకుడు కాదు. నాళ్ళు గుడ్డివాడుగా నటించి మమ్మల్ని అందరినీ మోసం చేసి అతను చూశారు.
కూర్చోండి. హంతకుడు బాబా ఇట్లా వచ్చాడమ్మా? అతను హంతకుడు నీకెలా తెలుసు? తెలియకపోవడం ఏంటమ్మా, నేను కళ్ళారా చూశాను. ఒకరిని చంపి ఇటే వచ్చాడు. అడుగుదాడలను బట్టి అతను మన ఇంట్లోకి వచ్చేట్టే తెలుస్తుంది. వచ్చాడమ్మా, చెప్పమ్మా. రవి, నాకొక చిన్న సహాయం చేస్తావా? అదేమిటమ్మా అలా అడుగుతావు? తల్లిని మించిన దైవం లేదంటారు. చెప్పమ్మా, నీకేం కావాలి? మాట్లాడదామమ్మా. ఆ బాబాని. ఆ బాబాని? ఏమిటమ్మా బాబాని? ఆయన వదిలిపెట్టు బాబు. చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న ద్రోహిని వదిలిపెట్టడమా? ఏమిటమ్మా ఈ అన్యాయం? ఏమిటి, ఎందుకు అని నన్ను అడగవద్దు, నేను చెప్పలేను. రవి, నువ్వు మాత్రం ఆయన బంధించవద్దు. ఎక్కడైనా పోయి బ్రతకని. అతను ఇక్కడే ఉన్నాడన్నమాట. హలో, పోలీస్ స్టేషన్. రామదాస్ కి ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్. హంతకుడు మా ఇంట్లోనే ఉన్నాడు. అవును సార్, మీరు దయచేసి పంచుకున్నామా? అతన్ని నువ్వే తెచ్చావు. హంతకుడికి మన ఇంట్లోనే స్థానం ఇచ్చావు. ఎంతైనా ఇంత మంచితనం పనికిరాదు. రవి, మా మాట విను నాయన. నీ చేతుల మీదుగా ఆయనకు బేటీ వేయకు. ఆ ఘోరం నేను చూడలేను. ఇందులో ఘోరమే ఉందమ్మా. నేనొక పోలీస్ అధికారిని, అతను ఒక హంతకుడు. మా ఇద్దరికి పొత్తిలా కుదురుతుందమ్మా. మా ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చే వరకు ఈ పోరాటం తప్పదు. వద్దు బాబు, అంత మాట అనొద్దు. నేను భరించలేను. నా మాట విని ఆయన వదిలిపెట్టు బాబు. అమ్మా, తల్లి కొడుకు ఉపదేశించే ఉపదేశం ఇదేనమ్మా? ఇప్పుడు నేను నీ తల్లిగా అడగడం లేదు. ఒక అబల, ఒక పోలీస్ అధికారి ప్రాధాన్యపడి అడిగినట్లు అడుగుతున్నాను. సరే, నేను పోలీస్ అధికారిగానే సమాచారం ఇస్తున్నాను. ఎంతైనా నువ్వు చేసింది తప్పు. ఒక హంతకుడికి ఆశ్రయం ఇచ్చి ఇంట్లో ఉంచటం నేరం. ఆ నేరానికి నేను శిక్ష స్వీకరిస్తాను. నన్ను బంధిస్తున్నాయన. అంత మాత్రం చేత అతను నిర్దోషి కాలేడు. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నా మీద వచ్చిన అపరిందను తొలగించుకునే ఈ అవకాశాన్ని చేతులారా ఎందుకమ్మా పాడు చేస్తున్నావు? మాటలతో ఆలస్యం చేయబోతున్నాయన. పోలీసులు వచ్చేలోగానే ఆయన్ని విడిచిపెట్టు. అందుకే నా ప్రభుత్వం నన్ను జీతం ఇచ్చి పోషిస్తుంది.
అమ్మా, ప్రాణం మీదకి వచ్చినా సరే నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తానని నాన్నగారి మీద నీకే కదా మా ప్రమాణం చేయించింది. మరి ఆ ప్రమాణం నేను నిలబెట్టుకోవద్దు. వద్దమ్మా, వద్దు. నా దానికి అమ్మా, ఇవాళ నీకేదో మట్టి చెల్లించింది. లేదు నాన్న. లేకపోతే అంతకుడికి నీ ఇంట్లో ఆశ్రయిస్తావా? వాకిట్లోకి వచ్చి శరణ కోరిన వారికి ఆశయం కూడా నా ధర్మం కాదు. రవి, పోలీసులు వచ్చేస్తారు. ఆయన విడిచిపెట్టు నాయన. కావాలంటే నా ప్రాణం తీసుకో. అమ్మా, 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 నాకు ప్రాణం పోసి పెంచిన తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆదర్శాలు బోధించి ధర్మ మార్గాన్ని చూపించిన గురువువి నీవే, దైవము నీవే. మరి నీవే నన్ను ఆ ధర్మ మార్గాన్ని తప్పమని ఆజ్ఞాపిస్తున్నావా? ఈ పరిస్థితిలో నేను చేయగలిగింది ఒక్కటేనమ్మా. నీవు పోసిన ప్రహారాన్ని నీవే తీసుకోను, నువ్వే తీసుకో. లేదు, ఇక మీ అమ్మ మాట్లాడు. బాబా, అవును, ఏ నిజం నీకు తెలియకూడదని ఇంతకాలం దాచి ఉంచింది, ఆ నిజం బయటపడే సమయం వచ్చిందని భరించలేక కన్ను మూసింది నాయన. నీ తల్లి శాశ్వతంగా కన్ను మూసింది. అమ్మా, 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 అమ్మా. చలపతి, రవి, ఊరుకో నాయన. చనిపోయాడనుకున్న భర్త మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చి తన కొడుకు భవిష్యత్తునే కోరి చివరకు తన ప్రాణాలని ధారపోసిన ఉత్తమురాలు నీ తల్లి. ఏమిటి? అవును రవి, నీ తల్లి ముత్తైదు. కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న బాబాయే నీ తండ్రి చలపతి. బాబా? బాబా మా నాన్న? అవును, అతను హంతకుడన్న విషయం నీకు తెలియకూడదని ఆమె ప్రాణాలు విడిచింది. భర్తకు భార్యగా ఉండి సుఖపడేదానికన్నా బిడ్డకు తల్లిగా ఉండి అతని భవిష్యత్తును ఉజ్వలం చేయడమే స్త్రీధర్మమని ప్రపంచానికి చాటిన పరమపావని నీ తల్లి.